ఈ అవకాశాన్ని మనందరికీ అనుగ్రహించిన మన కన్నతండ్రి అయిన దేవుడికి క్రీస్తు వారి పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. కూడి వచ్చిన దేవుడి పిల్లలైన మీ అందరికీ కూడా నా వందనములు శుభములు మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. పిల్లలారా, బ్యాచిలర్ ఆఫ్ బైబిల్ థియాలజీ ఫస్ట్ ఇయర్ లెసన్లలోకి మీరు అందరూ కూడా రావడం జరిగింది. ఫస్ట్ లెసన్ కూడా అయిపోయింది. పిల్లలారా, గడిచిన వారం మరి ప్రార్థన ఎవరికి చేయాలి, తండ్రిగా, కుమారుడిగా, అంటే క్రీస్తుగా, పరిశుద్ధాత్మగా అనేటువంటి ఒక చక్కటి వాక్యానుసారమైనటువంటి ప్రపంచ క్రైస్తవులలో 90% ప్రజలు అపార్థం చేసుకున్నటువంటి ఒక చక్కటి పాఠానికి వాక్యానుసారమైనటువంటి వివరణతో మనం నేర్చుకున్నాం. మీరు విన్నారు. మరి విన్నటువంటి మీరందరూ కూడా, విన్నవారిలో కూడా చాలా మంది వాక్య వ్యతిరేకంగా ఇంతవరకు ప్రార్థన చేసి ఉంటారు. ఎందుకంటే ఈ మాట అనుభవంతో నేను చెప్తున్నాను. నేను కూడా ఆ పాఠం వినేంత వరకు క్రీస్తుకే ప్రార్థన చేసేవాడిని, ఎటుపడితే అటు చేస్తుండేవాడిని. ఎప్పుడైతే పాఠం విన్నానో నిజంగా నాకు ఒక రోజు రాత్రి అంతా నిద్ర పట్టలేదు. ఇన్నాళ్ళు నేను మోకరించి కష్టపడి చేసిన ప్రార్థన అంతా కూడా నిరర్ధకమైన మాటలతో చేశానా అని చాలా తల్లడిల్లిపోయాను. పిల్లరా, మరి అటువంటి మంచి పాఠాన్ని గడిచిన వారం మీకు చెప్పటం జరిగింది. దేవుని పిల్లలారా, మరి ఈరోజు బ్యాచిలర్ ఆఫ్ బైబిల్ థియాలజీ ఫస్ట్ ఇయర్లో మరొక లెసన్, చాలా ప్రాముఖ్యమైన లెసన్ రాసుకోనండి. ఆ లెసన్ పేరు పాఠం. మొదటి పాఠాన్ని ప్రార్థన ఎవరికి చేయవాలని విన్నారు. రెండో పాఠంగా క్రైస్తవ్యం మతమా మార్గమా అనేటువంటి ఒక మంచి పాఠాన్ని ఈరోజు మనం నేర్చుకున్నాం. క్రైస్తవ్యం మతమా మార్గమా? క్రైస్తవ్యం మతమా లేక మార్గమా అన్నటువంటి పాఠం. క్రైస్తవ్యం మతమా క్వశ్చన్ మార్క్ లేక మార్గమా? దేవుని పిల్లలారా, భారతదేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా తప్పనిసరిగా నేర్చుకోవలసిన పాఠాలలో ఇది ఒక పాఠం. థ్యాంక్ యూ నాన్న, ఎవరో టైటిల్ పెట్టారు. థ్యాంక్ యూ వెరీ మచ్, మంచి పని చేశారు నాన్న. పిల్లరా, మనం నమ్ముకున్న క్రీస్తు లోకం అనుకుంటున్నట్లుగా మతస్థాపకుడా లేక చరిత్రకారులు అనుకుంటున్నట్లుగా విదేశీయుడా? మనం నమ్ముకున్న క్రీస్తు లోకం అనుకుంటున్నట్లుగా మతస్థాపకుడా విదేశీయుడా? వీటి పట్ల తప్పనిసరిగా మనకు ఒక అవగాహన ఉండాలి. ఎందుకంటే ప్రస్తుతం మన దేశంలో ఉన్న పరిస్థితులను బట్టి
సువార్త ప్రకటిస్తున్నప్పుడు నేడు అనేక ప్రాంతాలలో మీరు మతబోధ చెయ్యకండి, ఆపండి అని చెప్పటం మనం వింటున్నాం. క్రైస్తవులు సువార్త ప్రకటిస్తున్నప్పుడు, ముఖ్యంగా వీధి సువార్తలలో మీరు మతాన్ని ప్రచురించకండి, మత బోధలు చెయ్యకండి అని చెప్పటం, సువార్త సభలను కూడా కొన్ని చోట్ల జరగనివ్వకుండా రాజ్యాంగానికి వ్యతిరేకముగా అడ్డుపడటం కూడా ఈరోజు భారతదేశం అంతటా మనం చూస్తున్నాం. ముఖ్యంగా నార్త్ ఇండియాలో పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఆలోచించిన దేవుని పిల్లలారా, మరి ఇది క్రైస్తవ్యానికి సంబంధించిన మాటలను బైబిల్లోకి వెళ్ళి మనం చూడగలిగితే, ప్రపంచానికి అవసరమైన మాటలను యేసుక్రీస్తు మాట్లాడినట్లుగా మనం చూడగలం. యేసుక్రీస్తు ప్రపంచానికి అవసరమైన మాటలను మాట్లాడినట్లుగా మనం చూడగలం. ఇకపోతే ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథము వరకు 66 పుస్తకాలను మనం పరిశీలన చేయగలిగితే, పాత నిబంధనలో తండ్రి గాని, క్రొత్త నిబంధనలో యేసు క్రీస్తుల వారు గాని మతాన్ని సమర్థించినట్లుగా, మతాన్ని ప్రోత్సహించినట్లుగా, మత ప్రచారం లేదా మత సంబంధమైన మాటలు మాట్లాడినట్లుగా ఎక్కడ మనకు కనబడదు. అంతెందుకు, క్రైస్తవ్యం మతము అనే పదమే బైబిల్లో ఎక్కడ ఉండదు. క్రైస్తవ మతం అనే పదమే బైబిల్లో ఎక్కడా ఉండదండి. బైబిల్లో లేనిది అందరూ మాట్లాడుకునే పదముగా ఎలా మారింది? బైబిల్లో లేనిది అందరూ మాట్లాడుకునే పదముగా ఎలా మారింది అంటే, క్రైస్తవ్యం మీద సరి అయిన అవగాహన లేకపోవటం వల్ల, క్రైస్తవ్యం మీద సరి అయిన అవగాహన లేకపోవటం వల్ల క్రైస్తవ్యాన్ని మతముగా ఒప్పుకునే తత్వం క్రైస్తవుల్లో ఉండటం వలన మరి ఇదో మతంగా వాడుకలోకి వచ్చింది. అందుకే ఈరోజు యేసుక్రీస్తు మాటలకు అన్యాయం జరుగుతోంది అని చెప్పక తప్పదు. యేసుక్రీస్తు వారి మాటలకు అన్యాయం జరుగుతుందని చెప్పక తప్పదు పిల్లలారా. క్రైస్తవులకి అవగాహన లేకపోవటం వల్ల ఇదంతా జరుగుతుంది. గడిచిన కాలంలో ఒక సభలో మనం కండక్ట్ చేసిన బహిరంగ సభల్లో ఒక పెద్ద పాస్టర్ గారు వచ్చారు.
ప్రారంభ ప్రార్థన చేయటానికి ఆయనకు మైక్ ఇచ్చాం. ఆ మైక్ తీసుకొని ఆయన ఏమని ప్రార్థన చేశాడు అంటే, ప్రభువా, ఈ 4 రోజుల మత సభలను జయప్రదం చేయండి అని ప్రార్థించాడండి. ప్రభువా, ఈ 4 రోజుల మత సభలను జయప్రదం చేయండి అని అంత పబ్లిక్ లో మైక్ లో ప్రార్థన చేశాడు ఆయన. దేవుని పిల్లలారా, మీరు ఆలోచించండి. అప్పుడప్పుడు క్రైస్తవులు కూడా తెలియకుండా మాట్లాడుతుంటారు. మేము మొదట హిందువులమండి, ఆ తర్వాత ఈ మతాన్ని తీసుకున్నాం, ఈ మతంలోకి మారిపోయాం, క్రైస్తవ మతాన్ని పుచ్చుకున్నాం అని చెప్పటం కూడా మనం వింటాం. యూట్యూబ్లో కూడా మేము క్రైస్తవ మతంలోకి వచ్చామండి అని చెప్పుకుంటున్న చాలా మంది సాక్ష్యాలు కూడా మనం చూడగలం. అంటే క్రైస్తవులే క్రైస్తవ్యాన్ని మతం అని చెప్పుకోవడం వలన ఇక అన్ని జనులు కూడా దీన్ని ఒక మతంగా చూడటం ప్రారంభించారు. ఆలోచించిన దేవుని పిల్లలారా, క్రైస్తవ్యాన్ని ఒక మతంగా. అందుకే ఈ BBTH లో మీకు ఒక చక్కటి అవగాహనను కల్పించటానికే ఈ పాఠాన్ని చేర్చడం జరిగింది. మతం అంటే ఏంటో, మతపు లక్షణాలు ఎలాగుంటాయో, మార్గం అంటే ఏంటో, మార్గపు లక్షణాలు ఎలాగుంటాయో ఈ పాఠంతో మీ అందరికీ ఒక స్పష్టమైన అవగాహన ఈరోజు వచ్చి తీరాలి. ఇక ఈ అద్భుతమైన అంశంలోనికి మనము ప్రవేశించగలిగితే, ప్రవేశించడానికి మునుపు అసలు ఈ మతాలు అనేవి ఈ ప్రపంచంలోనికి ఎలా రంగ ప్రవేశం చేసాయి, మతాలు అనేవి ఎలా ఈ భూమి మీద ప్రారంభించబడ్డాయి, మతాలకు మనిషికి ఉన్న సంబంధం ఏంటి, మతాలకు మనిషికి ఉన్న సంబంధం ఏంటి అని మనం ఆలోచించగలిగితే, ఇంచుమించుగా ఈ మతాలన్నింటినీ ప్రారంభించింది మనుషులేనండి. చరిత్రలోనికి వెళ్ళి చూడగలిగితే చాలా హాస్యాస్పదమైన సంగతులు చోటు చేసుకుంది. దేవుని పిల్లలారా, ఒక మంచి ఉదాహరణ నేను చెప్తాను. మతం అనేది భూమి మీద ఎలా ఆవిర్భవిస్తుందో జాగ్రత్తగా మీరు కూడా ఆలోచించండి, మీకు అర్థమవుతుంది. గడిచిన కాలంలో తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలని గడగడలాడించిన, పోలీసులకు నిద్ర లేకుండా చేసిన ఒక వ్యక్తి, గంధపు చెక్కల స్మగ్లర్ అనేవాడు ఉండేవాడు. అతన్ని వీరప్పన్ అని కాకుండా కిల్లర్ వీరప్పన్ అని పేరుకు మునుపు కిల్లర్ అని పేరు పెట్టి అతన్ని పిలిచేవారు. కిల్లర్ వీరప్పన్ అందరికీ తెలిసిన పేరు. ఈయన ఏదో ఆ అడవి ప్రాంతాల్లో ఉన్న వారికి ఏదో కొంత మేలు చేశాడు. చేసిన పెద్ద తప్పులు మాత్రం గంధపు చెక్కలను అక్రమంగా నరికి అమ్ముకోవటం, ఏనుగులను చంపి ఏనుగు దంతాలను తీసి ఇతర దేశాలకు కోట్ల రూపాయలకు డబ్బులు అమ్మి సంపాదించుకొని
కొన్ని వందల ఏనుగులను చంపినటువంటి వ్యక్తి. ముఖ్యంగా కర్ణాటక ప్రభుత్వానికి చాలా అపార నష్టాన్ని కలిగించిన వ్యక్తి. ఆ రాష్ట్రానికి ఎంత భారీ నష్టాన్ని చేసి ఏదో ఆ అడవిలో ఉన్నటువంటి గ్రామాలకు కొంత మంచి చేశాడండి. అతను చచ్చిపోయాడు, చంపేశారు. కానీ ఈ అరణ్య ప్రాంతంలో ఉన్న పల్లె ప్రజలు ఏం చేశారంటే అతను చేసిన కొంత మంచికి అతనికి ఏకంగా మంచివాడు అని గుడి కట్టేశారు. గుడిని కట్టేశారు, కిల్లర్ వీరప్పన గుడి అని, తమిళనాడులో. ఎందుకంటే తమిళనాడు ప్రజలకి గుడి కట్టడం అంటే ఇల్లు కట్టడం అంత ఈజీ. వాళ్ళకి స్మగ్లర్లకు గుడి కడతారు, సినిమా యాక్టర్లకు గుడి కడతారు, రాజకీయ నాయకులకు కూడా గుడి కడతారు, ఎవరికైనా గుడి కడతారు వాళ్ళు. ఇప్పుడు ఆ కిల్లర్ వీరప్పన్ గుడి కట్టారు. ఆ గుడి ఒక 100-200 సంవత్సరాల తర్వాత పాతబడిపోతుంది. ఈ భూకంపాలు లేకపోతే ప్రకృతి వైపరీత్యాలు మొదలైనవి సంభవించడం వలన అది ఆ గుడి, ఆ విగ్రహం అనేది పూడుకుపోవడమో భూమిలోకి కృంగిపోవడమో ఏదో జరుగుతుంది. ఒక 100-200 సంవత్సరాల తర్వాత పురాతత్వ శాస్త్రవేత్తలు వారి త్రవ్వకాలలో, వారి పరిశోధనలలో ఈ గుడి దొరికిందనుకోండి, వీరప్పన గుడి దొరికిందనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? ఈయన ఎవరో ఒక దేవుడు, అంత లేనిదే ఈయనకు గుడి కడతారా? ఇంతింత మీసాలు పెట్టి కట్టారు అంటే ఈయన ఎవరో మీసాల దేవుడు, మీసాల స్వామి అని, మీసాల దేవుడు అనేటువంటి ఒక కొత్త దేవుడు, ఆయన్ను ఆరాధించే కొంతమంది ప్రజలు ప్రారంభింపబడతారు, స్టార్ట్ అయిపోతారు. అతను ఎలాంటి వాడో అతనికి సమకాలీకులమైన ఈ కాలంలో ఉన్న మనకు తెలుసు. ఒక స్మగ్లర్ అని, ఒక మర్డరర్ అని, ఒక కిల్లర్ అని. 100-200 సంవత్సరాల తర్వాత పుట్టుకు వచ్చిన వారికి ఇవేవి తెలియవు. తవ్వకాలలో బయటపడింది టెంపుల్ విగ్రహం, ఈయనెవరో దేవుడిలాగా ఉన్నాడు అని, మీసాల దేవుడు అనే ఒక దేవుడు ఒక మతాన్నో లేదో మరొక దాన్ని ప్రారంభించుకుంటారు. అప్పుడు ఎవరైనా ఉండి కాదండి ఈయన దొంగోడు అని మనం చెప్పామనుకోండి, వారు ఏమంటారు? దొంగోడికి గుడి కడతారా? గుడే కట్టారంటే ఈయన ఎంత గొప్పవాడో, దొంగలకి ఎవరైనా గుడి కడతారండి? ఏమండి ఇంత అన్యాయంగా మాట్లాడుతున్నారు మీరు, సరిపోక. గుడి కట్టారు ఆ కాలంలో ప్రజలంటే ఈయన ఎంత గొప్పవాడో. అంటే ఒక 100-200 సంవత్సరాల తర్వాత ఇతను ఎలాంటి వాడు తెలిసే అవకాశం లేదు ప్రియులారా. ఆ తర్వాత ఇతను దేవుడు అయిపోతాడు, ఒక మతం అనేది ప్రారంభమవుతుంది. దేవుని పిల్లారా, ఈ ఎగ్జాంపుల్స్ అన్ని మీకు ఎందుకు చెబుతున్నానంటే, జరగబోయేది చెబితే జరిగిపోయింది ఏంటో మీకు అర్థమవుతుంది కనుక. జరగబోయేది చెబితే జరిగిపోయింది ఏంటో మీకు అర్థమవుతుంది కనుక. ఇంచుమించు మతాలన్నీ ఇలా పుట్టినవే. ఇంచుమించు మతాలన్నీ ఇలా పుట్టినవేనండి. మనిషి ఆలోచనల నుండి మనుషులు తమ ఇష్టాలను నెరవేర్చుకోవటానికి భూమి మీద వెలసినవే ఈ మతాలు. మనిషి ఆలోచనల నుండి మనిషి ఇష్టాలను నెరవేర్చుకోవటానికి పుట్టినవే ఈ మతాలన్నీ.
మతం అనేది పుట్టిన తర్వాత ఒక మతం అనేది పుట్టిన తర్వాత అది ఊరికి ఉండదండి. ఈరోజు ఈ మతాల పేరిట మారణ హోమాలు జరుగుతూ మన దేశం సహితం ప్రపంచ దేశాలతో పాటు మన దేశం కూడా ఎలా అట్టుడికిపోతుందో మనం చూస్తున్నాం. ఈ మతాల వల్ల ప్రపంచ దేశాలకు కూడా చాలా నష్టం జరుగుతుంది. ఎవరి మతం వారిది అనుకుంటే ఎటువంటి నష్టమూ లేదండి. ఎవరి మతం వారిది, మా మతం మాది, మీ మతం మీది అనుకుంటే ఏ ఇబ్బంది లేదు. కానీ ప్రియులరా, అందరూ మా మతాన్ని అనుసరించాలి, ఈ ప్రపంచమంతా మా మతమే ఉండాలి అనుకుంటున్నారే, అది చాలా డేంజర్ అండి. మతానికి మతవాదులకు ఉన్న లక్షణాలలో ఇది చాలా భయంకరమైన మొదటి లక్షణం. అందరూ మా మతాన్ని అనుసరించాలి, ఈ ప్రపంచమంతా కూడా మా మతమే ఉండాలి, మా మతమే ఏలాలి ఈ ప్రపంచాన్ని అన్నటువంటి ఆ ఆలోచన. దేవుని పిల్లలారా, మతం మంచిది కాదండి. మనిషికి మతం మంచిది కాదు. మతం మనిషిని మత్తులో ఉంచి మూర్ఖుడిగా మార్చి, మతం మనిషిని మత్తులో ఉంచి ఒక మూర్ఖుడిగా మార్చి చంపటమో చావటమో అని నేర్పించేటట్లుగా చేస్తుంది. మతంలో ఉన్న వ్యక్తులకి ఇటువంటి లక్షణాలు ఉంటాయి. చావటమో చంపటమో. ఆలోచించండి, మతంలో ఉన్న వాళ్ళకి చావటమో చంపటమో, ముఖ్యంగా ఈ ఉగ్రవాదులు ప్రపంచవ్యాప్తంగా వీరు ఒక చీడ పురుగులాగా ఉన్నారు. మత గ్రంథాలను పట్టుకొని అందులో ఉన్న వాక్యాలను రాసుకొని తలకు చుట్టుకుని తుపాకీతో అమాయకులైన ప్రజలని వారి దేవుడిని దేవుడిగా ఒప్పుకొనందుకు, వారి మతములోనికి మారను అన్నందుకు కొన్ని స్లోగన్స్ చేస్తూ నిర్దాక్షిణంగా చంపటం అనేది ఈరోజు మనం చూస్తున్నాం. అలా చంపి ఆ దేవుడు మాకు స్వర్గాన్ని ఇస్తాడు, ఇది పవిత్ర యుద్ధం అని చెప్పుకుంటున్నాడు. భారతదేశంలోనైతే మతం పేరిట ఈరోజు జరుగుతున్న హింసాకాండ, చర్చిలను పడగొట్టడం, మసీదులను కూల్చటం, ఒక మతానికి సంబంధించిన వ్యక్తులు అధికారాన్ని చేపట్టి చేస్తున్న మారణ హోమం మీకు తెలియంది కాదు. ఈ మధ్య మణిపూర్లో అమాయకులైన క్రైస్తవ బిడ్డలని ఎలా ఊచకోత కోశారో, వయసుకొచ్చిన మన ఆడపడుచులని నగ్నంగా చేసి, ఆడపిల్లలు అన్న కనికరం కూడా లేకుండా వారికి తల్లులు చెల్లులు ఉన్నారన్నటువంటి కనీస ఆలోచన లేకుండా నడి బజారులో వేల మంది ప్రజల ముందు తీసుకువెళ్ళి బట్టలు కూడా వేసి పాడు చేసి వారు జరిపిన ఘోర కలి ఇంకా తడియారలేదు. దేవుని పిల్లలారా, వేల మందిని చంపేశారు,
వేల మంది నిరాశలు అయిపోయారు. కారణం మతోన్మాదం. ఆలోచించిన దేవుని పిల్లలారా, మతం పేరట మనుషుల్ని చంపితే దేవుడు స్వర్గాన్ని ఇస్తాడా? ఒక మతం పేరట మనుషుల్ని చంపడం వలన దేవుడు పరలోకాన్ని ఇస్తాడంటారా? మతం పేరట మరో మనిషిని చంపితే ఆ వ్యక్తి దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాడా? ఆలోచించిన దేవుని పిల్లలారా, ఇవన్నీ కూడా ఒక దురుద్దేశమైన కల్పనలతో కూడిన బోధలు పిల్లరా. ఇప్పటి వరకు మానవ బాంబుల పేరిట ప్రపంచవ్యాపితంగా ఎన్ని వేల లక్షల మందిని వాడు చనిపోతూ మానవ బాంబుగా మారి వాడు చస్తూ అనేకుల్ని చంపుతూ వారి దేవుడికి సంబంధించిన నినాదం చేస్తూ తన్ను తాను పేల్చుకొని చుట్టూ ఉన్న వారిని చంపి ఎంత ఘోర కలిని ఈ ప్రపంచ దేశాలలో జరిగించారో మనకు తెలియదు కాదు. భారతదేశంలో కూడా గోకుల్ చాట్లో, లుంబిని పార్కులో, మసీదుల్లో కూడా, మక్కా మసీదు, జుమ్మా మసీదు, మక్కా మసీదు హైదరాబాద్ ప్రాంతంలో వారి మసీదులు సహితము పేల్చేసుకునే పరిస్థితులు మన భారతదేశంలో కూడా ఎంతమంది చచ్చిపోయారు ప్రత్యక్ష సాక్ష్యంగా మనం ఎన్నో చూసాం మన తరంలోనే. దేవుని పిల్లలారా, ఎందుకంటే ప్రపంచమంతా తమ మతంలోకి వచ్చేయాలి అన్నటువంటి ఒక దురుద్దేశం. మరి క్రైస్తవం కూడా ఇలాంటి మతమా? క్రీస్తు మత స్థాపకుడా? ఆయన కూడా ఒక మతాన్ని స్థాపించాడా అని మనం ఆలోచించగలిగితే, యేసుక్రీస్తు వారు మతాన్ని స్థాపించలేదు, ఆయన మతాన్ని బోధించలేదు. దేవుని పిల్లలారా, ఆయన మాటలాడినంత గొప్ప మాటలు ఈ ప్రపంచంలో ఎంతవరకు ఎవ్వడు ఎప్పుడు మాట్లాడలేదు. మనుషుల మనసులను, హృదయాలను మార్చే గొప్ప మాటలు, మహా జ్ఞానముతో కూడిన మాటలు మాట్లాడాడు పిల్లరా మహానుభావుడు. మనుషులను మార్చి పాపాన్ని తీసివేసి పరిశుద్ధులుగా మనుషులు చేసే కార్యక్రమానికి శ్రీకారము చుట్టాడే తప్ప ఆయన ఒక మత స్థాపకుడు కాదు. ఆయన మాటలు మత సంబంధమైనవి కావు పిల్లరా. ఇక బైబిల్లోనికి వెళ్ళిన మాటలు మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే, క్రీస్తు ప్రభువు వారు మతం గురించి స్వయంగా ఆయనే ఏమని మాట్లాడుతున్నాడో ఈరోజు మనం చూద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం తీయండి ఒకసారి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 13వ వచనాన్ని చూడండి పిల్లలారా. మత్తయి సువార్త 23వ అధ్యాయం 13వ వచనాన్ని మీరు జాగ్రత్తగా చూడగలిగితే, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు, మీరు అందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు అన్నాడు. చూడండి ఏమండి, ఒక మాట మాట్లాడడానికి ముందు ఈ వచనాన్ని జాగ్రత్తగా మనం గమనిస్తే, ఒక మాట మాట్లాడడానికి ముందు యేసుక్రీస్తు నిట్టూర్పు విడుస్తున్నాడు. ఒక మాట మాట్లాడడానికి మునుపు యేసుక్రీస్తు నిట్టూర్పు విడుస్తున్నాడు. అయ్యో అంటున్నాడు. అయ్యో అని ఎప్పుడు అంటాం? అలాగే ఉంది అక్కడ.
అయ్యో అన్నాడు చూడండి. ఒక మాట చెప్పడానికి ముందు అయ్యో అని ఎప్పుడు అంటామండి? పరిస్థితి చేజారినప్పుడు. పరిస్థితి చేజారినప్పుడు, ఏదైతే జరగకూడదు అనుకుంటారో అదే జరిగినప్పుడు అయ్యో అంటాం. ఆలోచించండి దేవుని పిల్లల, ఈ అధ్యాయాన్ని అంతా కూడా మనం జాగ్రత్తగా చదవగలిగితే, జాగ్రత్తగా చూడగలిగితే యేసుక్రీస్తు బాధపడుతున్నట్లుగానే ఉంది చూడండి. 13వ వచనంలో ఏమన్నాడు? అయ్యో అన్నాడు. 13వ వచనంలో అయ్యో అన్నాడు. అందరితో ఆపేశాడా? 15వ వచనంలో ఏమంటాడు చూడండి. 15వ వచనం, అయ్యో వేషధారులైన శాస్త్రులారా. చూసారా? 13వ వచనంలో అయ్యో అన్నాడు. 15వ వచనంలో మరలా అయ్యో. 16వ వచనంలో అయ్యో. ఇంకా 23వ వచనంలో అయ్యో. 25వ వచనం అయ్యో. 27వ వచనం అయ్యో. అంటే ఎన్ని అయ్యోలండి? ఎన్ని అయ్యోలు? ఆలోచించిన పిల్లరా, ఎందుకు క్రీస్తు మాటి మాటికి అయ్యో అయ్యో అని అన్నాడంటే, నేను చెబుతున్నది ఒకటి, మీరు చేస్తున్నదొకటి. బాధతో మాట్లాడుతున్న మాటలన్నీ ఇవన్నీ. నేను చెబుతున్నదొకటి, మీరు చేస్తున్నదొకటి. ఇంతకు 13వ వచనంలో ఏం మాట్లాడుతున్నాడు చూడండి. 23:13 మత్తయి సువార్త 13వ వచనంలో ఏం మాట్లాడుతున్నాడు? అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మొయ్యుదురు, మీరందులో ప్రవేశించరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనివ్వరు అన్నాడు. పరలోక రాజ్యములకు మీరు రారు, వచ్చే వారిని రానివ్వరు. చూసారా? ఆయన ఎందుకు బాధపడుతున్నాడంటే, పరలోకానికి వెళ్ళటానికి ఆ రోజు మహాజ్ఞాన సంగతులు ధర్మశాస్త్రంలో వ్రాయబడ్డాయి. పరలోకానికి వెళ్ళటానికి మహాజ్ఞాన సంగతులు ఆ రోజు వారి చేతుల్లో ఉన్న ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడ్డాయండి. ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడ్డాయి. ఇక దేవుని కుమారుడుగా ఆయన కూడా ఎన్నో సంగతులు చెబుతున్నాడు. కానీ శాస్త్రులు, ధర్మశాస్త్రోపదేశకులు, పరిసయ్యులు వీరేం చేశారంటే దేవుడు పరలోకానికి రావటానికి మనిషికి కావలసిన వాటిని ఇస్తే, దేవుడు మనుషులు పరలోకం రావటానికి అవసరమైన వాటిని ఇస్తే అంటే పరలోకానికి ఎలా వెళ్ళాలో తెలియజేసే సంగతులు ఇస్తే, వీరేం చేశారు? మనిషి పరలోకానికి వెళ్ళకుండా మూసేశారట. ఎలాగా? దేవుడిచ్చిన సంగతులు మనుషులకు తెలియకుండా చేశారు. మరి తెలియకుండా చేసి మనిషికి ఏం తెలిసేలాగా చేశారో 15వ వచనం చెప్తున్నాడు చూడండి. 1, వారు రావడం లేదు. 2, రావాలనుకున్న వారిని కూడా రానివ్వకుండా చేశారు. అందుకే ఏం చేశారు? వారు చెప్పవలసిన వాటిని చెప్పకుండా మూసేశారు. ఇక ఏం ఓపెన్ చేశారు అని మనం ఆలోచిస్తే, క్రిందికి రాగానే 15వ వచనంలో ఏమన్నాడు చూడండి. మత్తయి సువార్తలో 23:15వ వచనంలోని అదే అధ్యాయం 15వ వచనంలోకి రాగానే, కిందికి రాగానే అంటున్నాడు, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా,
ఒకని మీ మతములో కలుపుకొనుటకు. ఎక్కడ కలుపుకున్నటకు? ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు. అతడు కలిసినప్పుడు అతని మీకంటే రెండంతలు నరక పాత్రునిగా చేయుదురు అన్నాడు. చూడండి, నాది మార్గం. దేవుడి పిల్లలంతా పరలోకానికి రావటానికి నాది మార్గం అని ఆయన అన్నాడు. మీది మతం, నాది మార్గం, మీది మతం అంటున్నాడు. మీది మతం అంటే మార్గాన్ని మూశారు. దేవుడి దగ్గరికి వెళ్ళే దేవుడి మాటల మార్గాన్ని మూశారు. మార్గాన్ని మూసి చెప్పవలసిన వాటిని దాచి చెప్పకుండా చేసి మతానికి ఊపిరులుది అంటే మతాన్ని ప్రారంభించి ఆ మతములో తమ మతములో కలుపుకోవటానికి వీరు ఏం చేస్తున్నారంటే తమ మతములో కలుపుకోవటానికంట ఒకరిని కలుపుకోవటానికి కష్టపడిపోతున్నారటండి. దేవుని పిల్లలు ఇప్పుడు మీరు ఆలోచించండి, దేవుడి మాటలను మూసి మతానికి ద్వారం తెరిచారు. అంటే ఈ భూమి మీద మతం అనేది ఎలా పుడుతుందో ఇప్పుడు మీరు చెప్పండి. మతం అనేది భూమి మీద ఎలా పుడుతుందో మీరు ఆలోచించండి. మనుషుల వలనే మతం అనేది పుడుతుందన్న సంగతి స్పష్టంగా మనకి ఇక్కడ తెలుపుతాం. దేవుడు వాక్యాన్ని ఇచ్చాడు. ఈ శాస్త్రులు, పరిచయులు, ధర్మశాస్త్రోపదేశకులు, మనుషులు వీళ్ళేం చేశారు? మతానికి పురుడు పోశారు. మతానికి పురుడు పోశారు. చూడండి దేవుని పిల్లలారా, అంటే మతాలన్నీ మనుషుల వల్లనే పుట్టాయండి. మనుషుల వల్లనే పుట్టాయి. కొన్ని పాత నిబంధనలో దేవుడు ఏమైనా నా మతంలోకి రండి అని ఎక్కడైనా అన్నట్లుగా చూడగలమా? పాత నిబంధనలో దేవుడు, తండ్రి అయిన దేవుడు ఎక్కడైనా నా మతంలోకి రండి అని అన్నట్లుగా ఎక్కడైనా బైబిల్లో ఉందండి? ఎక్కడ చూడలేమండి. కానీ ఈ సందర్భంలో ఒక మంచి మాట చూపిస్తాను. నా మతములోకి రండి అని దేవుడు ఎక్కడ అనలేదు. కానీ పిల్లరా, ఆయన ఎందులోకి రమ్మని ఆహ్వానం పలికాడో బైబిల్లో చూద్దాం. యిర్మీయా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనాన్ని చూడండి పిల్లరా. యిర్మీయా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనాన్ని జాగ్రత్తగా మనం చూడగలిగితే, యిర్మీయా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి. చూసారా? మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గురించి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకునుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును అన్నాడు. చూడండి దేవుని పిల్లలారా, మార్గములోనికి రండి అని ఆహ్వానిస్తున్నాడే తప్ప, మార్గంలోకి రమ్మని ఆహ్వానిస్తున్నాడే తప్ప మతములోకి కాదండి. కొత్త నిబంధనలో క్రీస్తు గాని, పాత నిబంధనలో తండ్రి అయిన దేవుడు గాని మతం అన్న గురించి ఈరోజు మాట్లాడలేదండి. మతాన్ని మరొక మాట చూడండి, యెషయా గ్రంథం 35వ అధ్యాయం 8వ వచనాన్ని కూడా చూడండి. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 8వ వచనాన్ని చూడండి పిల్లలారా. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 8వ వచనాన్ని మీరు చూడగలిగితే, అక్కడ దారిగానున్న రాజమార్గము ఏర్పడును, అది పరిశుద్ధ మార్గం అనబడును, అది అపవిత్రులు పోకూడని మార్గం, అది మార్గమున పోవారికి ఏర్పరచబడును, మూడు లైనను దానిలో నడుచుచు త్రోవను త్రప్పక ఇందురు. అక్కడ సింహం ఉండదు, క్రూర జంతువులు దాని ఎక్కవు, అవి అక్కడ కనబడవు. విమోచింపబడిన వారే అక్కడ నడుచుదురు. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సీయోనునకు వచ్చెదరు. ఎంత మంచి మాటలను
చెబుతున్నాడు చూడండి దేవుని పిల్ల. మార్గం అంటున్నాడు. అంటే యిర్మీయా గ్రంథంలో ఏ మాట అయితే చెప్పాడో యెషయా గ్రంథంలో కూడా ఏమంటున్నాడు? మార్గం అనే అంటున్నాడు చూడండి. ఆయన చేయబడింది, ఆయన ఏర్పరిచింది మార్గం అంటున్నాడు. అది ఎటువంటి మార్గమో, అక్కడ ఎటువంటి వారు ఉంటారో కూడా చెబుతున్నాడు. సింహం లాంటి వారు వచ్చిన, గొర్రె లాంటి సాధు స్వభావం కలిగిన వారు వచ్చిన అందరూ ఒకే రీతిగా ఉంటారు. సాత్వికులుగా, నీతిమంతులుగా, దీర్ఘశాంతపరులుగా, సమాధానాన్ని వెతికేవారుగా అందరూ కూడా ఒకే రీతిగా ఉంటారు అంటున్నాడు చూడండి. మీకు మేలు కరుగు మార్గం ఏదో విచారించి ఆలోచించి అందులోకి ప్రవేశించండి, దాన్ని అనుసరించండి అన్నాడు. అంటే గుడ్డిగా నమ్మకండి అని. విచారించి తెలుసుకున్నది అంటే అర్థం ఏంటి? గుడ్డిగా నమ్మకండి అని ఎంత స్పష్టంగా చెబుతున్నాడండి దేవుడు బైబిల్లో. పాత నిబంధనలు నేను వేసింది మీకు మార్గం ఆయన అంటున్నాడు. దానియేలు గ్రంథాన్ని కూడా 12వ అధ్యాయం 3వ వచనాన్ని కూడా మీరు చూడగలిగితే, దానియేలు ప్రవక్త ద్వారా కూడా చెబుతూ 12వ అధ్యాయం 3వ వచనం చూడండి. తండ్రి అయిన దేవుడు ఏం రాయించాడు? దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకుని, నీతి మతమును కాదు, మతమును అనుసరించి నడుచుకున్నట్లు కాదు, నీతి మార్గమును అనుసరించి, నీతి మార్గము అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశిస్తారు నాయన అన్నాడు చూడండి. నీతి మార్గం, మార్గం నేను వేసింది మార్గం, అది మార్గం నాయన అంటున్నాడు. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనాన్ని చూడండి. సొలొమోను గారి చేత కూడా వ్రాయిస్తూ సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనంలో పరిశుద్ధాత్మ ప్రేరణతో జ్ఞాని అయిన సొలొమోను గారి ద్వారా ఏం రాయించాడు చూడండి. 22:6 సామెతల గ్రంథం 22:6లో, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి, అంటే త్రోవ నుండి తొలగిపోడు. త్రోవ పిల్లలకు సైతం మీరు నేర్పవలసింది త్రోవ. ఏ త్రోవ? నా దగ్గరికి వచ్చే త్రోవ, అంటే మార్గం అంటున్నాడు చూడండి. ఇంకా కొన్ని అధ్యాయులు ముందుకు రండి. 15:24 రండి. సామెతల గ్రంథం 15:24 రండి. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనాన్ని కూడా మీరు చూడండి. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనములో, క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమును నడుచుకొనును. పరమునకు పోవు జీవ మార్గం అంటున్నాడు చూడండి పిల్లలు. నాది మార్గం అన్నాడు. అంటే తండ్రి పాత నిబంధనలో ఏర్పాటు చేసింది మార్గమే తప్ప మతము కాదు ప్రియులారా, మతము కాదు. ఇలా మార్గాన్ని దేవుడిస్తే, ఒక నీతి మార్గాన్ని, వివేకంతో కూడిన పరిశుద్ధమైన మార్గాన్ని దేవుడు వారికి ఇస్తే, అటువంటి మాటలను చేతుల్లో పట్టుకొని ఈ శాస్త్రులు, పరిచయులు వీరు ఏం చేశారంటే, ఆ మార్గాన్ని మూసివేసి అవే మాటలను చేత పట్టుకొని మతానికి పురుడు పోశారట. మతానికి పురుడు పోసి మత తత్వాన్ని నింపుకొని ప్రజలను కూడా మార్గాన్ని చెరిపి మతంలోకి వీరు పంపిస్తున్నట్లుగా అర్థమవుతుంది. ఒక మంచి మాట చూడండి. యేసుక్రీస్తు వారు 11వ అధ్యాయంలో మాట్లాడాడు లూకాసు వార్తలు. లూకాసు వార్త 11:52లో చూడండి. లూకాసు వార్త 11వ అధ్యాయం. వీరేం చేశారో, ఎంతకు తెగించారో, ఎంత ఒడిగట్టారో, ప్రజల్ని ఎలా నాశనం చేశారో చెప్తున్నాడు చూడండి. లూకాసు వార్త 11వ అధ్యాయం 52వ వచనం. అయ్యో ధర్మశాస్త్రోపదేశకుల, వీరి గురించి మాట్లాడుతున్నప్పుడు అంతా అయ్యో అయ్యో అంటూనే ఉన్నాడు చూడండి. నిట్టూర్పులు విడుస్తున్నాడు, నిట్టూర్పులు విడిచి మాట్లాడుతున్నాడు అండి యేసుక్రీస్తు ప్రభువు. అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా, మీరు జ్ఞానమును తాలపు చెవిని ఎత్తుకుని పోతిరి, మీరును లోపల ప్రవేశింపరు, ప్రవేశించు వారిని అడ్డగింతురని చెప్పాను. ఎటువంటి మాటలను యేసుక్రీస్తు వారు
చెప్తున్నాడో చూడండి, ఎటువంటి మాటలు చెప్పాడో చూడండి. జ్ఞానం అనే తాలపు చెవిని ధర్మశాస్త్రోపదేశకులు మార్గాన్ని మూసి, జ్ఞానం అనే తాలపు చెవిని వారు ఏం చేశారంటే ఎత్తుకుపోయారటండి. జ్ఞానం ఉంటే పరలోకంలోకి ప్రవేశిస్తారు. జ్ఞానం ఉంటే మనిషి పరలోకంలోకి ప్రవేశిస్తారు. కానీ జ్ఞానం అనే తాలపు చెవిని వీరు ఎత్తుకుపోయారు కనుక మీరు రారా అన్నాడు. మీరు రారు అంటే ఉన్నతమైన దేవుడి మాటలనే తీసుకెళ్ళిపోయి పక్కన పడేశారండి. అంటే జ్ఞానం చెప్పటం లేదు, దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని చెప్పటం లేదు. మీరు దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని చెప్పకుండా పక్కన పెట్టి ఏం చెబుతున్నారు అంటే వారు పెట్టుకున్న ఆచారాలను దేవుడు వాక్యంగా చెప్పడం ప్రారంభించారు. వారు పెట్టుకున్నటువంటి ఆచారాలను, వారు పెట్టుకున్న పద్ధతులను దైవోపదేశములుగా బోధిస్తున్నారట వారు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు 23:15 ఏమన్నాడు? మరొకసారి ఆ మాట చూడండి. మత్తయి సువార్త 23:15 చెప్పిన మాట, మత్తయి సువార్త 23:15 చెప్పిన మాట, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు, ఒకని మీ మతములో కలుపుకొనుటకు భూమిని సముద్రమును చుట్టి వచ్చేదరు. వాడు మీకు దొరికి, వాడు కలిసిపోయిన తర్వాత వాడు ఏం చేస్తారన్నాడు? మీకంటే వాడిని రెండంతలు నరకపాత్రునిగా మీరు చెయ్యుదురు అన్నాడు. చూడండి, మార్గంలోకి అయితే ఎవరిని రానివ్వటం లేదట. మార్గంలోకి ఎవరిని రానివ్వటం లేదంట. తమ మతమును ఒకరిని కలుపుకోవటానికి మాత్రం ఏం చేస్తున్నారు వీళ్ళు? తమ మతంలో ఒకరిని కలుపుకోవడానికి ఏం చేస్తున్నారటండి? భూమిని సముద్రమును అయినా చుట్టి వస్తారటండి వీళ్ళు. ఏమండి, భూమిని సముద్రాన్ని చుట్టి రావటం అంటే చిన్న మాటలా? భూమిని సముద్రమును చుట్టి రావటం అంటే అంత ఈజీ అండి? ఇది మామూలు కష్టమా? మామూలు కష్టమా అండి ఇది? అంటే ఒక అబద్ధాన్ని చెప్పటానికి ఎంత కష్టపడుతున్నారండి వీరు. బైబిల్లో లేని దాన్ని, దేవుడు ఇవ్వని దానిని చెప్పటానికి ఎక్కడెక్కడ తిరుగుతున్నట్టు వీళ్ళు చెబుతూ, భూమిని, ఆకాశమును చూసారా, క్షమించండి, భూమిని సముద్రమును చూసారా పిల్లలు? వీళ్ళు ఎంత కష్టపడుతున్నారండి, ఎంత కష్టపడుతున్నారండి వీరు. భూమిని అంతా చుడుతున్నారట, సముద్రాన్ని అంతా చుడుతున్నారటండి వీరు. నిజంగా సత్యాన్ని సమాధి చేశారు, మార్గాన్ని మూసేశారు, మనిషికి అవసరమైన దాన్ని మూసేశారండి. ఆ మనిషికి అవసరం లేని దానిని తలకెత్తుకుని భూమిని సముద్రాన్ని చుడుతున్నారటండి. ఏమి ఇంట్రెస్ట్ అంటే మతంలో కలుపుకోవటానికి ఒక వ్యక్తికి ఎంత ఇంట్రెస్ట్ చూడండి. మతంలో ఉన్నవాడికి అప్పుడప్పుడు అనిపిస్తుంటుందండి, ఒక మనిషిని కలుపుకోవటానికి ఇంత చాకచక్యముగా భూమిని సముద్రాలను చుట్టూ వస్తున్నారు వీరంటే, ఒక మనిషిని తమ మతంలో కలుపుకోవడానికి భూమిని సముద్రాన్ని చుట్టూ వస్తున్నారంటే, ఇలాంటి వారు నిజంగా మార్గములో ఉంటే ఎలాగుంటుందో మీరు ఆలోచించండి. ఇలాంటి వారు మార్గంలో ఉంటే వర్క్ ఎంత జరుగుతుందండి పని. నిజంగా వీరు మార్గంలో ఉన్నారనుకోండి, సత్యంలో ఉన్నారనుకోండి, ఎంత పని చేస్తారు వీరు. సాతానుగాడు ఏం చేస్తాడంటేనండి, అప్పుడప్పుడు అనిపిస్తుందట, సాతానుగాడు ఏం చేశాడంటే తెలివైన వారిని, విఘ్నులైన వారిని, ఆసక్తి కలిగిన వారిని, సామర్థ్యము కలిగిన వారిని అందరినీ వాడు బ్యాచ్లు వేసుకున్నాడు. తెలివైన వారిని, సామర్థ్యం కలిగిన వారిని, మంచి మేధావులందరినీ వారి బ్యాచ్లు వేసుకున్నాడు. సరిగ్గా సత్తువ లేని వారిని, జ్ఞానము లేని వారిని, సామర్థ్యం లేని వారిని, సోమరిపోతులను తీసుకొచ్చి దేవుడి బ్యాచ్లు వదిలేశాడండి వాడు. ఆలోచించండి దేవుని పిల్లలారా, సాతానుగాడు చూశారండి, పనికి మాలిన వాళ్ళందరినీ వదిలేశాడు, మంచి కలి చేయగలిగిన వాళ్ళందరినీ వాడి చేతుల్లో పెట్టుకున్నాడండి. ఆలోచించండి దేవుని పిల్లలారా, నిజంగా లోకంలో ఉన్న వాళ్ళు ఎంత తెలివిగా. యేసుక్రీస్తు కూడా దీని గురించి మళ్ళీ మన దగ్గర అన్నాడు. 16వ అధ్యాయం లూకాసు వార్త మీరు చదువుకుంటే 8వ వచనంలో లూకాసు వార్త 16:8 ఏమన్నాడు? వెలుగు సంబంధుల కంటే ఈ లోకపు జనులు కాలమును బట్టి చూడగా యుక్తి పరులై ఉన్నారు అన్నాడు. కాలమును బట్టి చూస్తే వెలుగు సంబంధుల కంటే, నన్ను వెంబడించే వారి కంటే,
వాక్యాన్ని పాటించే వారి కంటే, వాక్యాన్ని వెంబడించే వెలుగు సంబంధుల కంటే ఈ లోకపు జనులు, లోకస్తులు కాలమును బట్టి చూడగా ఎలా ఉన్నారంటే వారు తరమును బట్టి చూడగా వారు యుక్తిపరులై ఉన్నారు అంటే చాలా మెరుగ్గా ఉంటారు. అనుకున్నది సాధిస్తారు. యుక్తిపరులు అంటే అనుకున్నది సాధిస్తారు. వీళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే సత్యాన్ని అనుసరించట్లేదు. వీళ్ళు శాస్త్రులు, పరిచయులు, ధర్మశాస్త్రోపదేశకులు, సద్దుకైలు వారి మతంలో మార్గాన్ని మూసి మతంలో కలుపుకోవడానికి భూమిని, ఆకాశాన్ని చుట్టూ ఒక్కని కోసం భూమిని, సముద్రాలను చుట్టొచ్చేస్తున్నారంటే పిల్లలు నిజంగా టాలెంటెడ్. ఎంత టాలెంట్, ఎంత ఆసక్తి, ఎంత అవిశ్రాంతంగా తిరుగుతున్నారో మీరు ఆలోచించండి. ఇలాంటి వారు దేవుడి మార్గంలో ఉన్నారా? దేవుడి చేతి కింద ఇలాంటి వారు ఉన్నారా? ఒక్కడి కోసం, ఒక్క ఆత్మను రక్షణలోకి తీసుకురావడం కోసం భూమిని, సముద్రాన్ని చుట్టే వాళ్ళు ఉన్నారంటారా? మార్చగలిగిన, టాలెంట్ కలిగిన, ఆసక్తి కలిగిన, కలేజా కలిగిన, సామర్థ్యం కలిగిన వాళ్ళందరూ వాడి వ్యాచులు వేసుకున్నాడు. నిద్రపోతులను, తిండిపోతులను, సోమరిపోతులను, బైబిల్ చదవని దౌర్భాగ్యులను, దౌర్భాగ్యపు స్త్రీలను, దౌర్భాగ్యపు పురుషులను, జ్ఞాపక శక్తి లేని వారిని, సోమరిపోతులని, శోభరంగా తిండిపోతులని, కడుపులు పెంచుకునే వారిని, ధనాశాపరులను, కుక్క తన వాదికి తిరిగినట్టు తిరిగే వారిని, ఈ బ్యాచ్ని అంతా చెత్త మెచ్చుకొచ్చి దేవుడికి వదిలేశాడండి వాడు. లోకస్తులకున్నంత జ్ఞానం, లోకస్తులకున్నంత మెలకువ, లోకస్తులకున్నటువంటి ఆసక్తి ఏమండి ఒకరిని దేవుడి దగ్గర తీసుకురావడానికి దేవుడి పిల్లల్లో ఉందా అండి? చూసారా ఎంతమంది జాయిన్ అయ్యారు? నాకైతే 12 మంది ఎంతమంది కనపడుతున్నారు, కానీ లోపల మరి ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. నాకు ఒక సంఖ్య అంకే కనపడుతుంది అంతే. అప్పటి 20 మంది 20 చిల్లరేమో జాయిన్ అయినట్టున్నారు. సంవత్సరం దాటి పాఠాలు చెబుతుంటే లిమిటెడ్ సంఖ్యలో జాయిన్ అవుతున్నారంటే మిగతా వాళ్ళందరూ కూడా ఏమైపోయారు? సోమరి పోతులు అనవచ్చని, తిండిపోతులు, తిరుగుపోతులు. 20 మెంబర్స్ 29 మెంబర్స్ వరకు, 30 మెంబర్స్ వరకు జాయిన్ అయిన వాళ్ళు 20 మెంబర్స్ జాయిన్ అంటే మిగతా వాళ్ళందరూ ఎందుకు అంటే ఈ టైంకి క్లాస్ ఉంటుందని తెలుసు, అద్భుతమైన పాఠాలు చెబుతారని తెలుసు, వారు పుట్టి బుద్ధి ఎరిగిన తర్వాత ఎవ్వరు ఎక్కడ చెప్పని మహాజ్ఞాన సంగతులు ఉచితంగా ఈ సెల్ ఫోన్ ద్వారా గూగుల్ మీట్ లో చెప్తారని, ఈ టైంకి చెప్తారని తెలుసు కూడా వారు జాయిన్ అవ్వలేకపోతున్నారు. అంటే కారణం ఏంటి? సోమరిపోతులు, ముందు జాగ్రత్త లేనివారు, ఏవో పనులు పెట్టుకున్నవారు, దేవుడి జ్ఞానాన్ని పక్కన పెట్టి సొంత పనులను నెత్తికెత్తుకుని తిరుగుతున్నారంటే వారిని ఏమనాలి చెప్పండి? జాగ్రత్త ఉందా? వాడి ఆత్మను నిలబెట్టుకోవడానికి వాక్యం నేర్చుకోలేని వీడు, వాడి బ్రతుకులు బాగా చేసుకోవడానికి వాక్యాన్ని జ్ఞానాన్ని నేర్చుకోలేని ఈవిడే, వీరు ఆత్మను సంపాదించడానికి ఏంటి భూమి అంతా దిగే టైప్ వీళ్ళు. సముద్రాలను కూడా చూసారు, భూమి అంతా తిరిగేసి ఊరుకోలేదంటే వాళ్ళు మళ్ళీ సముద్రాన్ని కూడా, అంటే ద్వీపకల్పాలు అక్కడక్కడ ఉంటాయి. అండమాన్ నికోబార్ అని, లేకపోతే మరొకటి ద్వీపాలు, తువల్ అనే దేశం అనే ద్వీపాలు ఉన్నాయి. కొన్ని ప్రజలు ఉన్నారు అక్కడ. అంటే భూమి మీద మాత్రం విడిచిపెట్టకుండా సముద్రంలోకి వెళ్ళిపోయి పడవలు అటు ఇటు చూసి మళ్ళీ ఎక్కడైనా ఉన్నారా? ఇదిగో ద్వీపం ఉన్నట్టుంది, ఇక్కడ నాగరికం ఉన్నట్టు వాడిని కూడా కలుపుకోవాలి. ఒక్కడ దొరికిన వాళ్ళలో మనకు అనుకుంటున్నారంటే ఎంత వారు హైలైట్గా ఉన్నారో మీరు ఆలోచించండి. దేవుని పిల్లలారా, ఎంత జాగ్రత్త పడుతున్నారు వాళ్ళు, ఎంత ఆసక్తితో ఉన్నారు వాళ్ళు, మీరు ఆలోచించండి. ఈ జాగ్రత్త దేవుడి పిల్లలు నేర్చుకునే వారికి, బాప్తిజం తీసుకునే వాళ్ళకి మన వాళ్ళకు ఉందా అండి? ఒకవేళ మీరు కూడా చెప్పారు చాలా మందికి, నేను చెప్పాను చాలా మందికి, మెసేజ్ గ్రూప్లో అంతా మెసేజ్ పెట్టాను. ఈరోజు మీరున్న గ్రూప్స్ లో పెట్టండి. మీరు ఊరికే అది పెట్టకండి, నా ఫోటో అది ఆన్లైన్ స్వార్థ ప్రకటన చేసి అవి మ్యాచ్ చేసి పెట్టండి. మన వాళ్ళు నేను పెట్టానండి. మళ్ళీ ఈరోజు ఉన్నవాళ్ళు మన వాళ్ళు చూడండి ఎంత ఏమరపాడుతూ ఉంటారో చూడండి. దేవుడి పనులకు వచ్చి మీటింగుల్లో అంటే నిజంగా ఒరే సౌండ్ సరిగ్గా పెట్టిన సౌండ్ పెట్టి, ఒకరు సౌండ్ సరిగ్గా పెడితే లైటింగ్ సరిగ్గా ఉండదు, లైటింగ్ సరిగ్గా పెడితే సౌండ్ సరిగ్గా ఉండదు, ఇవి రెండు సరిగ్గా పెడితే స్టేజ్ సరిగ్గా ఉండదు. తెలుసా మీకు? అన్ని గాలిపాటు వ్యాపారం అంటారే, అలాంటి కార్యక్రమాలు ప్రియులరా. సత్యమని తెలుసుకున్న తర్వాత, ఇదే సత్యమని క్లారిటీ వచ్చిన తర్వాత, ఏమండి నీకు బైబిల్ సత్యమని తెలుసు, బైబిల్లో మరి మహాజ్ఞాన సంగతులు ఉన్నాయని తెలుసు, మనకి ఎంత తెలిసింది కదండి, ఎంత తెలిసింది కదా. పక్కా యేసుక్రీస్తు దేవుని కుమారుడు, లోకరక్షకుడు అయిన దేవుడు, తండ్రి దేవుడు ఒక ఆయన ఉన్నాడు. క్రీస్తును పరలోకం మనల్ని తీసుకెళ్ళడానికి యేసుక్రీస్తు మన కోసం వచ్చి ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. ప్రపంచం నమ్ముతుంది, నువ్వు నమ్మావు. బైబిల్
చదువుతున్నావు, అన్ని చూసుకున్నావు, వింటున్నావు. వీటి పట్ల జాగ్రత్త ఏమన్నా ఉందా నీకు? జాగ్రత్త ఉందా? యవన బిడ్డలకు జాగ్రత్త ఉందా? పోనీ మధ్య వయస్సులకు ఏమైనా జాగ్రత్త ఉందా? వృద్ధాప్యంలో వాళ్ళకి ఏమైనా జాగ్రత్త ఉందా? నాయన వృద్ధాప్యంలోకి వచ్చాను, పని చేయలేను, అనారోగ్యం ఒంటి మీదకి వచ్చేసింది. మన పట్ల నడవలేకపోతుంటారు, కుంటుతూ నడుస్తుంటారు, ఎక్కువసేపు కూర్చోలేరు, ఎక్కువసేపు నిలబడలేరు, ఎక్కువ తినలేరు, ఎక్కువ పడుకోలేరు. వయసు ఎక్కువ వచ్చిన వాళ్ళు నీకు 40 దాటే 50 దాటే అంటే ఎక్కువసేపు కూర్చోలేవు, ఎక్కువసేపు పడుకోలేవు, ఎక్కువసేపులో నిలబడలేవు, ఎక్కువసేపు నడవలేవు, ఎక్కువ తినలేవు, బరువు ఎక్కువ పట్టుకోలేవు, ఏది చేయని పరిస్థితి వచ్చింది. ఆయన ఇక నేను తిరగలేనేమో, భవిష్యత్తులో ఇదే తిరగడానికి కష్టమైపోయింది, ఇంక నేను స్వార్థ ఏం ప్రకటించగలుగుతాను? కనీసం నేను సంపాదించుకున్న నా ధనాన్ని అయినా దేవుడి పని కోసం యవ్వన బిడ్డలను ప్రోత్సాహపరచడానికి ఖర్చు పెడదామన్నటువంటి రూపాయి కూడబెట్టుకొని దేవుడి పని కోసం ఖర్చు పెట్టుకుంటే ఆ తెలివైనా ఉంటుందా? వెళ్ళలేను, వెళ్ళేవారినైనా పంపుదాం, నేను వెళ్ళలేను, వెళ్ళేవారినైనా పంపుదాము అని చుట్టుపక్కల ప్రాంతాలు తిరగటం, యవన బిడ్డలతో మాట్లాడటం, 4 మాటలు తనకు పరిచయమైన వారు తనకు దగ్గరికి వచ్చిన వారితో దేవుడి వాక్యం దగ్గరికి నడిపించడం. ఈ కార్యక్రమాలు ఏమైనా ఉంటాయండి? అసలు నేర్చుకుంటారు? కనీసం కూర్చొని నేర్చుకునేవి పొట్టకూటి కోసం అంటే టీచర్ పోస్టుల కోసం అని, ఎంఆర్ఓ పోస్టుల కోసం అని, బ్యాంక్ పోస్టుల కోసం అని, సాఫ్ట్వేర్ కంపెనీల జాబ్ల కోసం అని ఎన్ని నేర్చుకున్నామండి, ఎన్ని డిగ్రీలు కొట్టామండి కోర్సులు నేర్చుకొని. యవన పిల్లలారా మీరు ఆలోచించండి. పనికిరాని చెత్తనంతా తీసుకొని వచ్చి వాడు దేవుడు గుడిచిపెట్టేసాడు మంచి గట్టి విత్తనాలను, టాలెంటెడ్ పర్సన్స్ అందరినీ కూడా వాడు ఏం చేసుకున్నాడంటే వాని బ్యాచ్లు వేసుకున్నాడండి. అందుకే సినిమాలు చూసి నేను నిజంగా అనుకుంటుంటాను, ఆ సినిమాలు తీసేవాళ్ళు చూడండి, కరెక్ట్గా ఏ స్టోరీ తీస్తే మనుషులు పిట్టల్లా పడిపోతారో, అందరూ వచ్చి థియేటర్లలో, సెల్ ఫోన్లలో, టీవీలలో చూస్తారో, 100 కోట్ల రూపాయలు వాళ్ళకి సమర్పించుకుంటారో, అటువంటి కథను వాడు అల్లుతాడు. దానికి మంచి రూపాన్ని ఇస్తాడు, మ్యూజిక్ని ఇస్తాడు, నటులను కుదుర్చుకుంటాడు, పాటల్ని ఇస్తాడు, మసాలా అంతా దట్టించి ఒక సినిమాను మన మొహాన్ని ఇసురు కొడతాడు. వాడు తొక్కుకొని పోయి చూస్తారు. 100 కోట్లు 200 కోట్లు డబ్బులు వచ్చేస్తాయి వాడికి. 1000 కోట్లు సంపాదించే సినిమాలు కూడా. వాడు ఇంట్లో కూర్చోాలని ఆలోచించుకొని ఇంత టాలెంటెడ్తో యూత్ సట్లు చించుకునేలాగా చేసి, ఒక పనికిరాని వాడిని తాగుడుబోతునో తిరుగుబోతునో వాడు బూతులు తిట్టు, వాడు బతికే ఒక భయంకరంగా ఉంటుంది. అటువంటి వాడు ఒక మంచి హీరో చేస్తాడు. ఎక్కడో స్థానికంగా ఉన్న ఒక హీరోను నేషనల్ హీరో చేస్తాడు వాడు. బాలీవుడ్ రేంజ్ లో ఇండియన్ స్టార్ని చేసాడు వాడు, పాన్ ఇండియా స్టార్లను చేశాడు వాడు. పనికిరాని వాళ్ళందరినీ కూడా చూసారా ఎంత బాగా ఎత్తాడు వాడు, ఎంత బాగా స్టోరీ అల్లాడు, ఎంత బాగా తీశాడు, ఎంత టాలెంట్ వీడికి. వీడి నిజంగా దేవుళ్ళు ఉంటే ఎంత చేస్తాడో అనుకుంటాను. నేను అనుకున్నానండి అలాగా. ఒక శాస్త్రవేత్తలు చూడండి, మేధస్సు కలిగిన వాళ్ళందరూ కూడా, మేధస్సు కలిగిన శాస్త్రవేత్తలు వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? వాడి బ్యాచ్లో ఉన్నారు వీళ్ళందరూ కూడా. మంచి మేధావులందరూ వాడు తీసుకెళ్ళిపోయాడండి. పనికిరాని ఏదో కొంచెం ఉడకని బియ్యాన్ని వదిలేసినట్టుగా మనకు వదిలేశాడండి దేవుడి పిల్లలు. టాలెంటెడ్ సినిమాలు, పాట రాసేవాడు పట్టుకుంటుంది గుండెకి. వాడు రాసిన పాట అందరి నోళ్ళలో నానేటట్టుగా పాట రాస్తాడు, అందరి నోళ్ళలో రాసేటట్టుగా వాడు పద్యాలు రాసిన కవులను వాడే పట్టుకున్నాడు. పనికిరాని చెత్త కవిత్వం రాయించేశాడు. రాజులను పట్టుకున్నాడు, చక్రవర్తులను పట్టుకున్నాడు, మహాబల పరాక్రమశాలను పట్టుకున్నాడు. ఎటువంటి వాళ్ళని పట్టుకున్నాడు చూడండి దేవుని పిల్లలారా. వాడు ఒక్కని తమ మతములో కలుపుకోవటానికి భూమిని సముద్రమును చుట్టి వస్తున్నాడు. వీళ్ళు కూడా టాలెంటెడేనా? అబ్బో, హైలీ టాలెంటెడ్ వీళ్ళు. శాస్త్రులు పరిచయులు కూడా వాక్యం కాకుండా తమ మాటలు చెప్పి, ఆచారాలు పద్ధతులు చెప్పేసి ప్రజల్ని పట్టేశారు. ఒక మతానికి రూపకల్పన చేసి ఒక దేశాన్ని యూదా మతంగా మార్చి పడేశారంటే నిజంగా గనులండి వీళ్ళు. హ్యాట్సాప్ చెప్పాలి వీళ్ళకి. ఆలోచించండి. అంటే ఎవ్వడు ఆ కోట గోడలు బద్దలు కొట్టకుండా ఒక మతానికి పొడు పోశారండి. జాగ్రత్తగా దేవుడి మాటలు చేతుల్లో పట్టుకొని మతానికి పొడు పోశారు అంటే ఎంత గటికలో చూడండి దేవుడి పిల్లలారా. ఒకరిని మీ మతంలో కలుపుకున్నట్టుకు భూమిని సముద్రమును చుట్టూ వచ్చేదురు, వారు మీకు దొరికిన తర్వాత వారిని మీకంటే 2 నరకపాత్రునిగా చేయుదురు అన్నాడండి. ఆలోచించండి దేవుని పిల్లల, యవన బిడ్డలారా, మీరు ఆలోచించండి. డబ్బులు ఖర్చు పెట్టడమే కాదు, మన అవయవాలను దేవుడి పనిలో అరగతీయటం, మన యవ్వన బలాన్ని దేవుడి కోసం ఖర్చు పెట్టడం, మన భార్యలు సరిగ్గా దేవుడిలో లేకపోతే వాళ్ళ లైన్లోకి తెచ్చుకొని నించోబెట్టడం,
భర్తలు సరిగ్గా లేకపోతే యవ్వన భార్యలు భర్తలు సరిగ్గా తెచ్చుకోవాలి. లైన్లో నించోబెట్టి భార్య భర్తలు మనం బాగుంటేనే, ఒక్క మాట మీద ఉంటేనే మన పిల్లవాడు దేవుళ్ళో పెరుగుతాడు. వీడు అప్పుడే వాడు ఒక గొప్ప దైవ సేవకుడుగా రూపాంతరం చెందుతాడని భార్య భర్తలు దేవుడి పనిని కోసం ఒక మాట మీద ఒకే మాట మన పిల్లవాడిని కూడా అలాగే నిలబెడతాం అన్నటువంటి ఆలోచనలోకి ఈ వాక్యాలు వింటున్నటువంటి భార్య భర్తలు ఎంతమంది వస్తారో మీరు ఆలోచించండి. పిల్లల ఎంతమందికి ముందు జ్ఞానం, భవిష్యత్తు జ్ఞానం తలకెక్కుతుందో మీరు ఆలోచించండి. ఒకరిని తమ మతంలో కలుపుకోవడానికి, అక్క మా సబితా గారమ్మా అది ఒకరిని తమ మతంలో కలుపుకోవడానికి ఏం చేశారట? భూమిని ఆకాశాన్ని చుట్టి వస్తారటండి. ఆలోచించండి దేవుని పిల్లల, భూమిని ఆకాశాన్ని చుట్టి వచ్చేంత రిస్క్ తీసుకుంటున్నారండి. కానీ దేవుడి బ్యాచ్లో ఉన్నవారు ఆలోచించండి. చాలాసార్లు అండి మీటింగ్లు పెడుతుంటామండి. మీటింగ్లు పెడతామా? మీటింగ్లు పెట్టిన తర్వాత వస్తారండి. మీటింగ్లు గుంపులుగా వస్తారు. మన వాళ్ళు గుంపులుగా మీటింగ్లకు వచ్చి 4 రోజులు మీటింగ్లు విని ఆ తర్వాత వచ్చి ఏమడుగుతారు తెలుసా మా దగ్గరికి? వాళ్ళే ఉన్నాయి బదరు ఈ మీటింగులు, వాళ్ళే చెప్పారు బదరు వాక్యం, మరలా ఎప్పుడు పెడతారు బదరు ఈ మీటింగులో అని అడుగుతారు. చాలా కోపం వస్తుందండి ఆ మాట అడిగితే. మరలా ఎప్పుడు పెడతారు బదరు మీటింగులు అని అడుగుతారు. ఎంత కోపం వస్తుందంటే అంత కోపం వస్తుందండి. ఎందుకు? ఇది మరలా ఎప్పుడు పెడతారా? నువ్వు పెట్టవాక నువ్వు చేయవా దేవుడి పని? అంటే మేము పెడుతూనే ఉంటాం, నూరుకు వచ్చిపోతాం అనమాట. మరలా ఎప్పుడు పెడతారో బదరని అర్థమేమని? మీరు పెడుతూనే ఉండండి, మేము వచ్చిపోతుంటాం. మేము మాత్రం పెట్టాం, మేము మాత్రం పని చెయ్యం, మేము మాత్రం ఖర్చు పెట్టాం, మీతో కలుసుకోం, కష్టపడం మేము. దేవుని పిల్లలారా, దేవుని సామ్రాజ్యంలో ఇటువంటి వారు ఉన్నారు, దయ్యపు సామ్రాజ్యంలో ఇటువంటి వారు ఉన్నారు. మీరు ఆలోచించండి దేవుని పిల్లలారా. అందుకేనండి యేసుక్రీస్తు మతాల గురించి మాట్లాడాడండి. మతం ఎలా పుట్టి పెరుగుతుందో, మార్గాన్ని మూసి మతానికి ఎలా వీళ్ళు పురుడు పోసారో చెప్పాడండి. అందుకేనండి ఈ లోకానికి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువుల వారు మతబోధ చేయలేదండి. మతబోధ చేయలేదు. ఒక్కసారి మీరు మార్కు సువార్త 1వ అధ్యాయం 1-2 వచనాలకు రండి. మార్కు సువార్త 1వ అధ్యాయం 1-2 వచనాలకు రండి పిల్లరా. మార్కు సువార్త 1వ అధ్యాయం 1-2 వచనాలు. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభం. ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ మార్గము సిద్ధపరచును అన్నాడు. చూడండి, అతడు నీ మార్గము సిద్ధపరచును. ప్రభువుదేంటంట? మార్గము. అతడు నీ మార్గము సిద్ధపరచును. ప్రభువు మార్గము సిద్ధపరచుడి. ప్రభువుదేంటి? మార్గం. ప్రభువు వేసింది మార్గం, ప్రభువుది మార్గం. ఆయన త్రోవలు అన్న మార్గమే. ఆయన త్రోవలు సరాలము చేయుడని అరణ్యములో కేక వేయుచున్న ఒక శబ్దము అని ప్రవక్త అయిన యెషయా చేత వ్రాయబడినట్టు బాప్తిస్మము ఇచ్చి యోహాను గారు వచ్చి పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం ఇస్తున్నాడు. చూడండి దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి ఏమేశాడు? మార్గాన్ని సిద్ధపరచుడి అన్నాడు. మార్గాన్ని సరళము చేయుడి అనే మాటలు మాట్లాడుతున్నాడు. చూడండి పిల్లరా, మార్గం. యేసుక్రీస్తు వారు వేసింది ఏంటి? భూమి మీద మార్గం వేశాడు అన్నాడు. చూడండి, కొత్త నిబంధనలో దేవుడుగా క్రీస్తు గాని, పాత నిబంధనలో తండ్రి అయిన దేవుడు గాని ఏమండి? మార్గం. పాత నిబంధనలో వేశాడు మార్గం, పాత నిబంధనలో మార్గం వేశాడు. ఇదిగో ఇప్పుడు సిద్ధపడుతోంది అన్నాడు. యేసుక్రీస్తు రాక ముందే, ఆయన ఇంకా సువార్తను చెప్పక మునిపే బాప్తిస్మమిచ్చు యోహాను గారు మతానికి సిద్ధం కండి అని లేదు, మతానికి సిద్ధపడండి అని లేదండి. యోహాను భక్తుడు, యోహాను ప్రవక్త గారు, బాప్తిస్మమిచ్చు యోహాను గారు అంటే యేసుక్రీస్తు మతస్థాపకుడు కాదు అని మనకు అర్థం. అంతెందుకు, స్వయాన యేసుక్రీస్తే తన నోటి మాటలతో ఆయన ఎవరు చెప్పాడు? చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం చూడండి పిల్లలు. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం మీకు అందరికీ తెలిసిందే. అనేకులకి మాట కంఠాపాఠం, చిన్నప్పటి నుంచి మనం వింటున్న మాటేనండి, కొత్త మాట ఏం కాదు. యేసు నేనే మార్గమును సత్యమును
జీవమును నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు అన్నాడు. నేనే మార్గం అన్నాడు. చూడండి, నేనే మార్గాన్ని. పరలోకానికి మీరు రావాలి అంటే నా ద్వారానే రావాలి, మతం ద్వారా కాదు అని. నేనే మార్గం అంటే మతము కాదు అని, ఇంకెవరూ కాదు అని. ఎంత గొప్ప మాట తెలుసా మాట. నేనే మార్గం అంటే మధ్యలో ఎవరు దూడడానికి లేదు. నేనే మార్గం, మరెవడు కాదు. నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడంటే మార్గములో వస్తేనే దేవుడి చెంతకు వస్తాడే తప్ప మతాన్ని పుచ్చుకుంటే వాడు దేవుడి చెంతకు రాడు అని ఆ మాటకు అర్థమైంది. ఎవడు మిమ్మల్ని మతంలో చేస్తే ఎవడు మిమ్మల్ని దేవుని దగ్గరికి తీసుకు వెళ్ళలేడు అన్నాడు. ఆలోచించండి. ఇక యేసు క్రీస్తు తదనంతరం ఆయన చెప్పాడే కదండి, ఆయన తదనంతరం సువార్తను భుజస్కంధాల మీద వేసుకున్న వారు అపోస్తలులు. వారేం చెప్తున్నారో చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనములు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4:16. ఎందుకంటే మీకు కొన్ని వచనాలు తెలుసు, మార్గం అనే అపోస్తల కార్యాలను తెలుసు కనుక అవి కాకుండా చూపిస్తున్నాను. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చూడండి. 4:16. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4:16. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమ పరచవలెను. ఎవడైనను క్రైస్తవులైనందుకు బాధ అనుభవించిన అతను సిగ్గుపడక ఆ పేరును బట్టి అన్నాడు. చూడండి దేవుని పిల్లలరా, ఆ పేరును బట్టి అన్నాడు. ఆ పేరును బట్టి అన్నాడు. క్రైస్తవుడు అనేది పేరు అంటున్నాడు. క్రైస్తవుడు అనేది పేరు అంటున్నాడు. అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మతమా పేరా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనేది మతమా పేరా? మతమా పేరండి? మనిషి పేరా? మతం పేరా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనేది గాంధీ మతం పేరా? మనిషి పేరా? మల్లెము దేవ సహాయం మతం పేరా? మనిషి పేరా? మతం పేరా? మనిషి పేరా? మీరు ఆలోచించండి. మనిషి పేరు కదండి ఇవన్నీ, మనుషుల పేర్లు. యేసు క్రీస్తు మనిషి పేరా? మతం పేరా? మనిషి పేరు, వ్యక్తి పేరు. ఒక వ్యక్తి పేరును ఈరోజు ఏంగా మార్చుకున్నారు వీరు? మతం పేరు. క్రైస్తవుడు అంటే క్రైస్తవ మతం అంటున్నారు. చూడండి, నీవు అనుకోగానే అయిపోతుందా? నీవు అనుకోగానే అయిపోతుందా చెప్పండి పిల్లరా? మతం, క్రైస్తవుడు అనేది మతం కాదు పిల్లరా. క్రైస్తవ్యం మత దరిదాపుల్లో కూడా ఉండదు. మతం దరిదాపుల్లో కూడా ఉండదు పిల్లరా. ఏమండి, మతం వేరు మార్గం వేరండి. మతం వేరు మార్గం వేరు పిల్లరా. క్రైస్తవ్యం మార్గం, క్రైస్తవ్యం మార్గం అండి. మార్గం అంటే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తీసుకుని వెళ్ళేది. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తీసుకుని వెళ్ళేది. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి. ఉదాహరణకి తిరుపతి నుంచి చెన్నై వెళ్ళాలనుకోండి. తిరుపతి నుంచి చెన్నై వెళ్ళాలనుకోండి. అప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి, ఏమండి తిరుపతి నుంచి చెన్నైకి వెళ్ళాలంటే ఏ మతం పుచ్చుకుంటే వెళ్తామండి అని అడిగామనుకో, అప్పుడు ఆ వ్యక్తి ఏమంటాడు? మతం పుచ్చుకుంటే వెళ్ళవు నాయనా, ట్రైనో బస్సు పుచ్చుకుంటే వెళ్తావు అంటాడు. చెన్నైకి వెళ్ళాలంటే ఏ మతం పుచ్చుకోవాలండి అంటే అతను ఏం చెప్తాడు? మతం పుచ్చుకుంటే వెళ్ళవు నువ్వు, బస్సు ట్రైను పుచ్చుకుంటే వెళ్తావు నాయన అంటాడు. ఎందుకంటే మతాన్ని పుచ్చుకుంటే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్ళవు నాయన. మార్గములో వెళితే వెళ్తావు, మార్గంలో వెళితే వెళ్తాం. మతంలోకి వస్తే దేవుడి దగ్గరికి వెళ్ళవు, మార్గంలో ఉంటే వెళ్తామండి మనం. ఆలోచించిన దేవుని పిల్లలు. కానీ మనుషులు ఎంత దుర్మార్గులంటే, ఒక అంబేద్కర్ను గాంధీ గారిని అనుసరించే వారిని ఏమన్నారు? గాంధేయవాదులు అన్నారు. గాంధీ గారిని అనుసరించే వారిని గాంధేయవాదులు అన్నారు. అంబేద్కర్ గారి సిద్ధాంతాలను అనుసరించే వారిని అంబేద్కరిస్టులు అన్నారు. జాగ్రత్తగా వినండి. గాంధీ గారిని అనుసరించే వారిని గాంధేయవాదులు అన్నారు. అంబేద్కర్ను ఆయన సిద్ధాంతాలను అనుసరించి పాటించే వారిని అంబేద్కరిస్టులు అన్నారు.
క్రీస్తును పాటించే వారిని ఏమనాలి ఇప్పుడు? క్రైస్తవ మతం అన్నారు. చూడండి పిల్లలారా, క్రైస్తవ మతం అన్నారు. క్రైస్తవ మతం ఎలాగవుతుంది? అంబేద్కర్ అనుసరించేవారు అంబేద్కరిస్టులు అయితే, గాంధీని అనుసరించేవారు గాంధేయవాదులు అయితే, క్రీస్తును అనుసరించేవారు ఏమవుతారు? క్రైస్తవులు అవుతారు. క్రైస్తవులు అవుతారు పిల్లరా. ఆ కనీస జ్ఞానం లేకుండా, ముందు వెనక ఆలోచించకుండా క్రైస్తవ మతం అన్నాడు. చూడండి, పరలోకానికి తీసుకెళ్ళటానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు పిల్లరా. పరలోకానికి తీసుకెళ్ళడానికి వచ్చాడు ఈ లోకానికి. కానీ దీన్ని మూశారు, దాన్ని తెరిచారు. మరొక మంచి మాట చూడండి, చివరి వచనం. టైం అయిపోయింది మనకి. పేతురు రాసిన మొదటి పత్రిక 2:11 చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం చూడండి పిల్లలు. ఎంత చక్కగా రాశాడు పేతురు గారు. క్రీస్తు వెంబడి ఉన్నాడు కదండి. 2వ అధ్యాయం 11వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11. ప్రియులారా, మీరు అంటే క్రీస్తును నమ్మి క్రీస్తును అనుసరించేవారు, ప్రియులారా మీరు క్రైస్తవులు పరదేశులను యాత్రికులునై ఉన్నారు గనుక అన్నాడు. చూడండి, మీరెవరు? పరదేశులు, యాత్రికులు. పరదేశులు అంటే ఎక్కడి వారం? మనం ఇక్కడి వారం కాము అని, ఎక్కడికో వెళ్ళవలసిన వారము అని. పరదేశులు అంటే ఇక్కడ వారం కాము, ఎక్కడికో వెళ్ళవలసిన వారం. యాత్రికులు అంటే యాత్ర ముగించుకొని ఎక్కడో వెళ్ళవలసిన వారమే. రెండు అర్థాలు ఒకటికి వస్తున్నాయి చూడండి పిల్లలు. పరదేశం అంటే ఈ దేశం కానివారు, ఎక్కడికో వెళ్ళవలసిన వాడు, పరదేశానికి వెళ్ళాలి. యాత్రికులు అన్నా కూడా ఎక్కడికో వెళ్తున్నాడు. ఎక్కడికి? వారి దేశానికి వెళ్ళవలసిన వారు. యాత్ర చేసి చివరి ఎక్కడికి వెళ్ళిపోతాడు? తన ఇంటికి, తన దేశానికి వెళ్ళిపోతాడు. చూడండి పిల్లలు. అంటే మీరు మార్గమందు ఉన్నారు నాయన అన్నాడు. యాత్రికులు మార్గమందు ఉన్నారు, పరదేశులు కూడా మార్గమందు ఉన్నారు అన్నాడండి. ఇంకెక్కడుందండి మతం? క్రిస్టియానిటీలో క్రైస్తవ మతం ఎలాగవుతుందండి? ఎలాగవుతుంది పిల్లలు? అందుకే 23:13 ఏమన్నాడు? మత్తయి సువార్త 23:13 ఏమన్నాడు? అది మతం కాదు అన్నాడు. మీరు మతం, మీది మతం. యూదులు, ధర్మశాస్త్రోపదేశకులు, శాస్త్రులు, పరిచయాలు అందరూ కూర్చొని చక్కగా మార్గాన్ని మూసి మతానికి అంకురార్పణ చేశారు. అలా మతంలో ఉన్నవాడు చివరికి ఎక్కడికి వెళ్ళిపోతాడు అంటే శిక్షలోనికి వెళ్ళిపోతాడు అన్నాడు. మతం ఎంత డేంజర్ చూడండి. మీ మతంలో వాడు కలిసినంత భూమిని ఆకాశాన్ని చుట్టొస్తారు, మీకు దొరకగానే మీ మతంలో వాడిని కలుపుతారు. వాడు ఏమైపోతాడు? మీకంటే వాడిని 2 అంతలు నరక పాత్రునిగా చేస్తారు అన్నాడు. అంటే మతం అనేది ఎంత డేంజరో, మతంలో కలవటం అనేది ఎంత డేంజరో ఇక్కడ చెప్తున్నాడు చూడండి పిల్లలారా. ఎంత ప్రమాదమో చెప్తున్నాడు చూడండి. నరక పాత్రులు. మతంలో ఉన్నవాడు మతస్థుల చేతుల్లో పడితే వాడు ఏమైపోతాడు? 2 అంతులు నరక పాత్రులు అయిపోతాడు. అందుకే ఒక వ్యక్తి ఈ యూదా మతస్థుల చేతిలో పడ్డాడండి. ధైర్యం కలిగిన వాడు, తెగువ కలిగిన వాడు, టాలెంట్ కలిగిన వాడు, బహుభాషా కోవిదుడు, అన్నింటిలో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాడు. అటువంటి, ఎందుకంటే కొందరికి ఫస్ట్ ర్యాంక్ వస్తే ధైర్యం ఉండదు. రిజల్ట్ వచ్చాయి, ఫస్ట్ ర్యాంకులో చాలా మంది పాస్ అయిపోయారు. వాళ్ళందరికీ ధైర్యం ఉంటుందా? వాళ్ళందరికీ తెగింపు ఉంటుందా? ఆలోచించండి దేవుని పిల్లగారా. కానీ తెగువ, జ్ఞానం, ధైర్యం, దమ్ము ఇవన్నీ కలిసిన వారు కావాలంటే చాలా రేర్. అలాంటి ఒక మంచి వ్యక్తి నేను పట్టుకుని వీరు తమ మతములోకి మార్చి ఏం చేశారు, ఎలా అతని చేత తమ కార్యక్రమాలు చేయించుకున్నారో, అతను ఎలా మారిపోయాడో, అంత మంచి వ్యక్తిగా ఉండవలసిన వ్యక్తి మతములోకి వెళ్ళిపోతే ఒక వ్యక్తి ప్రవర్తన ఎలాగుంటుందో, ఏ స్థితికి వెళ్ళిపోతాడో, ఎంతటి మారణహోమాన్ని సృష్టిస్తాడో ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని ప్రత్యక్షంగా దేవుడు బైబిల్లో రాయించాడు. ఆ వ్యక్తి ఎవరో, ఎలా అతన్ని వారు జాగ్రత్తగా మార్గం నుంచి తప్పించి మతంలోకి మార్చుకున్నారు, తమ చేతులకి ఆయుధంగా మనుషుల మీదకి ఎలా ప్రయోగించారో, ఈ విషయాలన్నీ కూడా మీరు నెక్స్ట్ వీక్ సెకండ్ పార్ట్ లో నేర్చుకుందరు. కానీ పిల్లలారా, మరి ఈ వారం ఈ పాఠాన్ని ఇంతవరకు ఆపేద్దాం. నెక్స్ట్ వీక్ అద్భుతమైనటువంటి సంగతిని మనం ఆలోచిద్దాం పిల్లలారా. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.